చిరుధాన్యాలకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరిగింది. ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ పెరగడమే ఇందుకు కారణం. కాగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల కొత్తగా మిల్లెట్ రెస్టారెంట్లు వెలిశాయి. అంతేకాదు మహిళలే వీటిని నిర్వహించడం విశేషం. మహిళా సాధికారతలో భాగంగా మిల్లెట్ రెస్టారెంట్ల నిర్వహణకు జమ్మూ కాశ్మీర్ సర్కార్ అవసరమైన ఆర్థిక సాయం చేస్తోంది. ఈ కనిపించేది ఒక రెస్టారెంట్ అంటే సాదాసీదా రెస్టారెంట్ కాదు, 100% మిల్లెట్ రెస్టారెంట్. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉంది ఈ మిల్లెట్ రెస్టారెంట్. ఇందులోని ఆహార పదార్థాలని చిరుధాన్యాలతో చేసినవే అయి ఉంటాయి. ఇక్కడ మరో విశేషం ఉంది. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒక మహిళ ఈ మిల్లెట్ రెస్టారెంట్ నడుపుతున్నారు. కాగా ఇలా మిల్లెట్ రెస్టారెంట్లు నడుపుకోవడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తోంది, అనేక రాయితీలు అందిస్తోంది. మహిళా సాధికారతలో భాగంగా మిల్లెట్ రెస్టారెంట్ల నిర్వహణకు జమ్మూ కాశ్మీర్ సర్కార్ అవసరమైన ఆర్థిక సహాయం చేస్తోంది. మిల్లెట్లు ఇటీవల కాలంలో ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నగరాలు, పట్టణాలు ఈ పేరు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అనేక చోట్ల మిల్లెట్ టిఫిన్స్ అనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. మిల్లెట్ పేరు విని అదేదో కొత్త ఆహార పదార్థాలు అనుకోనక్కర్లేదు. పురాతన ధాన్యంగా పేరున్న చిరుధాన్యాలనే ఇప్పుడు మిల్లెట్లు అంటున్నారు. కాగా ఇటీవల కాలంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది మిల్లెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి గతంలో చిరుధాన్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అయితే కాలక్రమంలో జంక్ ఫుడ్ మాయలో పడి ప్రజలు చిరుధాన్యాలను పట్టించుకోవడం మానేశారు. అయితే తాజాగా ఆరోగ్యానికి చిరుధాన్యాలు చేసే మేలు అందరికీ తెలిసి వచ్చింది. దీంతో మరోసారి అందరూ చిరుధాన్యాలపై దృష్టి పెట్టారు. అయితే మిల్లెట్ రెస్టారెంట్ను ఎవరూ తక్కువగా చూడకూడదు. అన్ని రెస్టారెంట్లు ఎలా కస్టమర్తో కిటకిటలాడుతుంటాయో మిల్లెట్ రెస్టారెంట్ కూడా కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే మిల్లెట్స్లో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు చిరుధాన్యాలు సాగు చేయడం చాలా సులభం. తక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లోనూ చిరుధాన్యాలను పండించవచ్చు. అంతేకాదు సరైన వనరులు లేనప్పటికీ ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా చిరుధాన్యాలను సాగు చేయవచ్చు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత మరోసారి మిల్లెట్స్కు ఆదరణ పెరిగింది.